హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్ని. మనం 5వ తారీఖు ఆఫ్ మాత్ర రన్ గురించి చెప్పాం కదా. ఆ రోజైతే వచ్చేసింది. మన ఫ్రెండ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. క్లైమేట్ అయితే కరుణించదు అనుకున్నాం. 2 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది, అది మీకు కూడా తెలుసు. అయినా సరే మన ఫ్రెండ్స్ తగ్గేది లేదు, వేసేద్దాం అన్నారు. నిజంగా నేనైతే ఈ వీడియో చేయలేనేమో అనుకున్నాను, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం లేదని ఎలాగైనా సరే 5వ తారీఖు మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన మాట నెరవేరుద్దామన్నారు. నిజంగా ఫ్రెండ్స్ లేకపోతే ఇలాంటి వీడియోస్ నేను నిజంగా చేయలేను. నిజంగా నేను వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి హాఫ్ మారథాన్ రన్నింగ్ వేసేటప్పుడు మనం నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. స్పీడ్గా వేసామంటే స్టార్టింగ్ మనం కంటిన్యూ చేయలేము. రన్నింగ్ లాస్ట్ వరకు వెళ్ళాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా హాఫ్ మారథాన్ రన్నింగ్ వేద్దామంటే స్టార్టింగ్ నుంచే నెమ్మదిగా స్టార్ట్ చేయండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ప్రజెంట్ జొన్నవాల్స్ రీచ్ అయ్యాం. జొన్నవాల్స్ హైవే మీదుగా పద్మం చేరుకోబోతున్నాం. నా వల్ల కాదన్నయ్యా, నా వల్ల కాదు. బ్రీతింగ్ కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత ఏంటంటే మనం మీకు వీలైతే దాహం కట్టేస్తే వాటర్ తీసుకోవచ్చు, కానీ కొద్దిగా తీసుకోవాలి. ఒకసారి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయకండి, ప్రాబ్లం అవుతుంది. హైవే మీదుగా చిన్నపురం జంక్షన్కి అయితే చేరుకున్నాం.
ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు మధ్యలో ఇంకా వాటర్తో పాటు ఎనర్జీ రావాలంటే చాక్లెట్స్ కానీ లేదంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది, అది వాటర్లో కలుపుకొని మనకు తాగిన ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇలా ఇవి తీసుకుంటే మనం రన్నింగ్ వేస్తే మనం నిజంగా మనం అనుకున్న రీచ్ మనం చేరుకోగలం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అనుకున్న పద్మనాభ కొండ దగ్గరలో ఉన్నాం. మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వబోతున్నాం. ఇంకో 15 మినిట్స్లో మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం అనుకున్న పద్మకి అయితే చేరుకున్నాం. చాలా 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 హ్యాపీగా ఉంది. నిజంగా నా ఫ్రెండ్స్ సహకారంతో ఇదంతా జరిగింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు ఏమైనా రన్నింగ్లో కానీ ఫిట్నెస్లో కానీ జిమ్లో కానీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి.